సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయాన్ని నెరవేర్చడంలో భాగంగా కొన్ని పరిమితులు, ఆ తీర్పుకు కొన్ని పరిమితులు ఉన్నా కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి అన్ని వర్గాలకి సమాన వాటా, వారి వారి జనాభా దామాష ప్రకారం సమాన వాటా ఇవ్వాలని, వెనుకబడిన ఆ కులాలన్నిటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పు ఇవ్వటం అనేది 30 ఏళ్ళ ఉద్యమ ఫలితం. 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో, అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయినాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఈ సుదీర్ఘమైన పోరాటంలో లక్షలాది మందిని కూడగట్టారు. ఆ క్రమంలో ఎందరో ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, నిర్బంధాన్ని అనుభవించి జైళ్ళకు పోవాల్సి వచ్చింది, ఆస్తులు కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, వారి సామాజిక వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. కనుక ఇంత పెద్ద పోరాటము ఒక చిన్న ఇష్యూ మీద జరిగిన